మనం ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేసిన స్టీల్ ప్లేట్ని శుభ్రపరుస్తూ ఉంటాం. శుభ్రపరచడానికి డిటర్జెంట్ సోప్ మరియు వాటర్ కలిపి వాడుతూ ఉంటాం. వాష్ చేసేసి మళ్ళీ తర్వాత భోజనం చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్లేట్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగునే దేవుడు మనకు హృదయం అనే ప్లేట్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఈ హృదయం అనే ప్లేట్ని కడుక్కోవడానికి ఈ లోకంలో ఉన్నవి ఏవి వాష్ చేయలేవు, కానీ దేవుని వాక్యం అనే సబ్బు చేత, దేవుని రక్తము చేత మనం వాష్ చేసుకున్నట్లయితే ఒక ప్లేట్ని ఎలా అయితే శుభ్రపరచుకుంటామో మన హృదయాన్ని కూడా ఆ విధంగా శుభ్రపరచుకోగలం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎవరి రక్తము మనలను పాపం నుంచి పవిత్రతకి తీసుకొస్తుందని ఆలోచన చేస్తే కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. అన్యాయము అక్రమము కలిగి జీవిస్తున్న ఈ జీవితాల్లో పవిత్రత కావాలి అంటే ఈ లోకంలో ఎందరి దగ్గర తిరిగినా ఆ పవిత్రతను సంపాదించుకోలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో దేవునికి విరోధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి ఏదైనా మన జీవితాల్లో మొలిస్తే మనం శుభ్రపరచుకోవడానికి దేవుని వాక్యము సిద్ధంగా ఉంది. క్రీస్తు రక్తము చేత మనం శుద్ధి చేసుకున్నట్లయితే పాపం నుండి పవిత్రులుగా చేయునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నేను మనం శుభ్రపరచుకుని మన హృదయాన్ని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఇచ్చినట్లయితే, అర్పించుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.